జగిత్యాల జిల్లా కల్లేడులో కుల బహిష్కరణ వ్యవహారం వెలుగు చూసింది. వినాయక చవితి చందా ఇవ్వలేదని 4 కుటుంబాలను బహిష్కరించారు కుల సంఘం నాయకులు. వారితో ఎవరైనా మాట్లాడితే 25,000 రూపాయల జరిమానాను సైతం విధిస్తామని హెచ్చరిస్తూ గ్రామంలో డప్పు చాటింపు వేయించారు. దాంతో తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. కుల సంఘం నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరితోని అయ్యో ఎవరితో ఎందుకు మనకు మనం బాధపడదామని నా బాధ నేను పడుతున్నా సార్. కొబ్బరికాయ పైసలు పెట్టిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలన్నారు. అయ్యో దేవుడా ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్నగా సార్ ఇట్లా చంద కోసం తిరగాని అన్నారు సార్. మేము ఎందుకు తిరగాల, మేము బుచ్చగలం అని అన్నారు సార్. తిరగకుండా మేమేం సైలెన్స్ ఉన్నాం సార్. ఈడ కొబ్బరికాయ కొట్టిన వాళ్ళే 1000 రూపాయలు పెట్టాలి, అట్లయితేనే రావాలి, లేకుంటే లేదన్నారు సార్. మేము బుద్ధి ఉంటే ఇస్తాం కానీ, లేకుంటే మా దగ్గర ఉంటే ఇస్తాం కానీ మేము ఎట్లా మాకు 1000 రూపాయలు వెళ్తాయి సార్. మేము కష్టం చేసుకొని బతకటం లేదు సార్ అని మేము సైలెన్స్ ఉంటాం సార్. సైలెన్స్ ఉండి మా ఇంట్లో చిన్న గణపతి పెట్టుకొని మేము చేసుకొని సైలెన్స్ ఉండి మేము పనికి వెళ్ళిపోయినాం సార్. పనికి వెళ్ళిపోతే లేక ఇట్లా వేసిరు అట్లా వేసిరు అని తిట్టిరు సార్. తిట్టినాక మేము ఏమనలేదు. ఏమనక మళ్ళీ వాళ్ళే పంచాయతీ పెట్టి మమ్మల్ని పిలిపించారు సార్. పిలిపిస్తే మేము పోయినాం సార్. పోతే ఏం జరిగింది అని అడిగినాం. అడిగినందుకు ఏం జరిగిందా, ఈడ పైసలు పెట్టి మాట్లాడురు అన్నారు సార్. ఏమిటి గురించి పైసలు పెట్టి మాట్లాడమంటున్నావు, దాని వీరేసి చెప్పాలి కదా మేము పైసలు పెట్టి మాట్లాడటానికి అని అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మమ్మల్ని గెంటేసారు సార్. మమ్మల్ని గెంటితే మేము వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయినాక మళ్ళీ ఏం చేసారంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని కులంలోకి వెళ్ళి తీసేయాలని చెప్పి ఆయనతో పేపర్ రాసేసారు సార్. పేపర్ రాసేసి దప్పు దాటేసిరుగా. దప్పు దాటేసినాక మాకు అనిపించింది అరే మమ్మల్ని గెంటేసి మళ్ళీ దప్పెందుకు దాటెత్తురని మేము అప్పుడు అర్థం చేసుకొని మేము అటు వెళ్ళిపోయినాం. అటు పోయి చూసినాం. చూసేసరికి మమ్మల్ని చూసి అందరూ అటు మొక్కలు పెట్టుకొని తలుపులు వేసుకుంటారు సార్. ఆహా మాదేనా అని మేము ఏడ్చుకుంటే ఇంటికి వచ్చేసినాం సార్. మాకు బాగా బాధ అనిపించింది సార్. మేమేం చెయ్యలేకపోయినాం సార్. మళ్ళీ ఉల్టా వాళ్ళు ఏం చేసిర్రు, మమ్మల్ని కొట్టడానికి వచ్చిండని మా కొడుకు మీద కేసు పెట్టిండు సార్. కేసు పెట్టి ఇట్లా చేసిండు సార్ మమ్మల్ని. మేమేం చెయ్యలేకపోతున్నాం సార్. మాకు బాగా బాధ అనిపిస్తుంది సార్. మమ్మల్ని తీసేసినాక మేమేం తప్పు చేసినాం సార్, మమ్మల్ని తీసేసిర్రు. మేమేం చేసిన తప్పేంది, మేము ఒక చంద ఇయ్యనందుకైనా సార్ మమ్మల్ని ఇట్లా తీసేసింది. మాకు బుద్ధి ఉండిద్దాం, మాకు ఇంట్లో ఉండి లేక మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం సార్. మేమేం తప్పు చేసినాం సార్. దండుకు మాతో మాట్లాడిన వాళ్ళకి 25,000 దండుగా తప్పు దాటిచ్చిరు సార్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటికీ కూడా ఇటువంటి చర్యలు చేయటం ఎలా చూడాలంటారు? అక్కడ పోలీసులు ఏమంటున్నారు? ఏమైనా చర్యలు తీసుకున్నారా ఇప్పటికీ వాళ్ళ మీద? జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామం లోపల వినాయకునికి సంబంధించినటువంటి చందా ఇవ్వలేదని చెప్పి ఆ కులాన్ని బహిష్కరణ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ గ్రామం లోపల ఆ వినాయకుని నిలబెట్టేటప్పుడు ఆ వాడా లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా చందా కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ తామే ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించుకున్నాం, తాము చందా ఇవ్వమని చెప్పి గాలిపల్లి అరుణ్, గంగా లచ్చయ్య, అంజి, సూర్య వంశీ అనే 4 కుటుంబాలకు చెందినటువంటి వారు ఆ చందా ఇవ్వలేకపోవడంతో వారిని గణేష్ చందా 1,116 ఇవ్వాలని చెప్పి ఆ కుటుంబాలను బహిష్కరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సంఘం తరఫున మీటింగ్ పెట్టుకొని వీళ్ళందరూ కూడా 4 కుటుంబాలు కూడా కుల బహిష్కరణ చేసినటువంటి పరిస్థితి లోపల వాళ్లకు 25,000 జరిమానా విధింపు ఉంటుంది ఎవరైనా ఆ కుటుంబంతో మాట్లాడితే అని చెప్పి కూడా తీర్మానం చేయడం కూడా జరిగింది. అయితే తమకు ఆ గ్రామం లోపల కులం సంబంధించినటువంటి వారు ఎవరు మాట్లాడిన 25,000 చందా 25,000 రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పి చెప్పడంతో అయితే ఇప్పుడు ఆ కుటుంబము అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తమను వెలివేయడం ఏంటిది, వినాయకుని చందా ఇవ్వకపోతే తమ కుటుంబాలను వెలివేయడం ఏంటిది అని చెప్పి అయితే వాళ్ళు ఇప్పటికే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా దీనిపైన విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్. పిల్లలు అప్పయింది అని దావగల్లో పని చేసుకుంటా సార్. ఇక్కడ ఊళ్ళో కూడా ఎవరితోని అయ్యో ఎవరితో ఎందుకు మనకు మనం బాధపడదామని నా బాధ నేను పడుతున్నా సార్. కొబ్బరికాయ పైసలు